నెలసరి అనేది అసలు నార్మల్‌గా ఏంటి అనేది తెలిస్తే, అబ్‌నార్మల్ ఏంటి అనేది క్లారిటీగా అర్థమవుతుంది. అసలు నార్మల్ పీరియడ్స్ అంటే రెగ్యులర్‌గా రావాలి. రెగ్యులర్ అంటే 21 డేస్ టు 37 డేస్ మధ్యలో రావాలన్నమాట. ఫస్ట్ డే ఆఫ్ ద పీరియడ్ నుంచి నెక్స్ట్ పీరియడ్ ఫస్ట్ డే వరకు కౌంట్ చేస్తే ఇట్ షుడ్ బి బిట్వీన్ 21 డేస్ టు 37 డేస్. ఇలా వస్తే రెగ్యులర్ పీరియడ్స్ అంటాం. వితిన్ 21 డేస్ వచ్చినా లేదా ఆఫ్టర్ 37 డేస్ వచ్చినా దీస్ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఈస్ రెగ్యులారిటీ. సెకండ్ థింగ్ ఇస్ ఫ్లో. ఫ్లో అనేది ఎలా ఒక్కొక్కరి బాడీ టైప్‌కి ఒక్కొక్క రకంగా పీరియడ్ ఫ్లో అనేది ఉంటుందన్నమాట. కొందరు రోజు 3 ప్యాడ్స్ పర్ డే వాడుకునే వాళ్ళు ఉంటారు. కొందరు ఓన్లీ 2 ప్యాడ్స్ వాడుకునే వాళ్ళు ఉంటారు. సో ఈ ఫ్లో అనేది హెవీ అని ఎప్పుడు చెప్తాము? 2 వాడుకునే వాళ్ళకి సడెన్‌గా 3 గాని, 4 గాని అవసరం పడుతున్నాయి అంటే దట్ ఈస్ కాల్డ్ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్. ఎంత బ్లడ్ అనేది మనం మిల్లీ లీటర్స్‌లో గాని అంచనా వేయలేం కాబట్టి నంబర్ ఆఫ్ ప్యాడ్ రిక్వైర్మెంట్ బట్టి ఒక అంచనా అర్థమవుతుందన్నమాట. హెవీ అవుతుంటే అగైన్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. సెకండ్ థింగ్ ఈస్ నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ బ్లీడింగ్. మామూలుగా 5-7 డేస్ వరకు ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ అ నార్మల్. బట్ అందరికీ ఒకేలాగా ఉండదు. ఒక్కొక్కరి బాడీ టైప్‌ని బట్టి, జెనెటికల్ ఇన్‌హెరిటెన్స్‌ని బట్టి హౌ మెనీ డేస్ యూ బ్లీడ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో ఎప్పుడన్నా 4 డేస్ పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తున్న వాళ్ళకి సడెన్‌గా అది 2 డేస్ అయినా, 7 డేస్ అయినా ఇట్ ఈస్ కాల్డ్ అబ్‌నార్మల్. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఎవాల్యుయేషన్ చేయించుకోవాలన్నమాట. లాస్ట్ థింగ్ ఈస్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ పెయిన్‌ఫుల్ పీరియడ్. పీరియడ్స్ వచ్చేటప్పుడు కొంతవరకు క్రాంపింగ్ పెయిన్ ఈజ్ ఎక్స్‌పెక్టెడ్. బట్ ఇది యూజువల్లీ టాలరబుల్ స్టేజ్‌లోనే ఉంటుంది. మెడిసిన్ రిక్వైర్మెంట్ ఇవన్నీ రాకూడదు. సో ఎప్పుడన్నా సడెన్‌గా పెయిన్ ఎక్కువైంది, సివియర్ అయింది అనుకుంటే డాక్టర్‌కి చూపించుకోవాలి. లేదా టాబ్లెట్ వేస్తేనే పెయిన్ తగ్గుతుంది లేదా తగ్గట్లేదు అనుకున్నా కూడా డెఫినెట్‌లీ దేర్ కుడ్ బి సంథింగ్ ఎల్స్ గోయింగ్ రాంగ్. సో డే టు డే యాక్టివిటీస్ చేయగలగాలన్నమాట. ఈవెన్ డ్యూరింగ్ యువర్ పీరియడ్స్, ఈవెన్ క్రాంప్స్ ఉన్నప్పుడు కూడా డే టు డే యాక్టివిటీస్ చేయగలగాలి. లేదు కంప్లీట్‌గా బెడ్ రిడెన్ అవ్వాల్సి వస్తుంది, యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయి, చేయలేకపోయిన పరిస్థితి అంటే మాత్రం మళ్ళీ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. సో యూ ఆర్ లుకింగ్ అట్ 4 థింగ్స్ హియర్. ఫస్ట్ రెగ్యులారిటీ ఆఫ్ ద సైకిల్, సెకండ్ నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఫ్లో, థర్డ్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లో, లాస్ట్‌ది పెయిన్‌ఫుల్ పీరియడ్సా కాదా? ఈ 4 చూసుకుంటే మీకు నార్మల్, అబ్‌నార్మల్ డిఫరెన్స్ అర్థమవుతుంది. ఎవ్రీ టైమ్ ఏదన్నా ఫెస్టివల్ వచ్చినా గానీ, ఇంట్లో ఏదన్నా ఈవెంట్ వచ్చినా కానీ, కామన్‌గా చూసేది మేము పేషెంట్స్ కమింగ్ టు ద హాస్పిటల్ ఫర్ పీరియడ్ పోస్ట్‌పోనింగ్ అనమాట. ఇది చాలా ర్యాండమ్‌గా లెఫ్ట్ అండ్ రైట్ యూజ్ చేస్తున్నారు అందరూ. అండ్ ద అన్‌ఫార్చునేట్ థింగ్ ఈస్ ఈవెన్ ఓవర్ ద కౌంటర్ మందుల షాపుల వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు ఈ పీరియడ్ పోస్ట్‌పోనింగ్ టాబ్లెట్స్ అనేది. సో దెర్ ఈస్ సంథింగ్ యూ షుడ్ నో అబౌట్ ఈ పీరియడ్ పోస్ట్‌పోనింగ్ టాబ్లెట్స్. సో ఎనీ టాబ్లెట్ దట్ ఈస్ గివెన్ పీరియడ్ పోస్ట్‌పోన్ చేయడానికి ఇవన్నీ హార్మోన్ టాబ్లెట్స్ అన్నమాట. సో యూ ఆర్ గోయింగ్ టు బి యూజింగ్ హై డోస్ ఆఫ్ హార్మోన్ టాబ్లెట్స్. ఈ హార్మోన్ టాబ్లెట్స్ వాడినప్పుడు లోపల సైక్లికల్‌గా మీ హార్మోన్స్ ఏదైతే రిథమిక్‌గా మూవ్ అవుతున్నాయో, ఇట్లా నెల నెల కరెక్ట్‌గా పీరియడ్ రావడం, ఒక రకమైన ఫ్లో రావడం, ఇదంతా కొంత డిస్టర్బ్ అవుతుంది వెన్ యూ టేక్ ఎక్స్‌టర్నల్ హార్మోన్స్. సో దానివల్ల కొందరికి ఆ తర్వాత వచ్చే పీరియడ్ చాలా హెవీగా రావచ్చు. ఆ తర్వాత 2-3 మంత్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా రావచ్చు. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఎనీ హార్మోన్స్ విచ్ ఆర్ టాబ్లెట్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు దేర్ ఆర్ సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ బ్లడ్ క్లాట్స్. అంటే కాళ్ళలో రక్తం గడ్డ కట్టడాలు, కొందరికి వెరీ సివియర్‌గా లంగ్స్‌లో గానీ, బ్రెయిన్‌లో గానీ రక్తం గడ్డ కట్టడం, ఇలాంటి వెరీ లైఫ్ రిస్కింగ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూసిన రోజులున్నాయి. సో డోంట్ యూజ్ పీరియడ్ పోస్ట్‌పోనింగ్ పిల్స్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. వీలైనంత వరకు ఎవ్రీ ఇయర్ వచ్చే పండగకి, నెలకి, 2 నెలలకి వచ్చే పండగలకి డోంట్ కీప్ యూజింగ్ ఇట్. మీ లైఫ్‌లో ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నా కూడా మీ పీరియడ్స్‌ని బట్టి అవి చేంజ్ చేసుకోండి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. డోంట్ ట్రై టు మూవ్ యువర్ పీరియడ్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. వర్స్ట్ కేస్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ హావింగ్ అ పీరియడ్ ఇట్ డజంట్ నీడ్ టు బి చేంజ్డ్. ఎందుకు పీరియడ్స్‌ని డిలే చేయాలి పండగల కోసం, పూజల కోసం? దేవుళ్ళిచ్చిన పీరియడ్స్, దేవుళ్ళిచ్చిన యూటరస్, దేవతలందరికీ పీరియడ్స్ ఉన్నాయి. డోంట్ యూజ్ పీరియడ్ పోస్ట్‌పోనింగ్ పిల్స్. దట్ ఈస్ మై ఫస్ట్ సజెషన్.